వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ గ్రీవియన్స్లో అయితే ఉన్నాం. మనము ఈ రోజు ఒక కుటుంబం వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఎన్నిసార్లు అర్జీ పెట్టినా వారికి పని జరగడం లేదు అంటూ బాధపడుతున్నారు. ఇంతకు వారికి ఉన్న సమస్యలు ఏంటి అనేది వారి మాటలు తెలుసుకున్నాం. నమస్తే మా. నమస్తే సార్. మీ పేరు మా? రేణుకా సార్ మా పేరు. ఈ గ్రీవియన్స్ సెల్కి ఎందుకు వచ్చారమ్మా ఇంతకి? అక్కడ సచివాలయంలో 10 నెలలు ఇంకా తిరుగుతానా సార్. అది ఏం కాలే, సదరం ఓపెన్ కాలే అంటే మళ్ళీ ఆధార్ కార్డు లింక్ లేదన్నారు. దానికి 3 నెలలు అయింది. సదరం ఓపెన్ కాలేదు, దానికి 6 నెలలు పట్టింది. మళ్ళీ ఇప్పుడు ఏదో అన్ని ఇచ్చేసిన సార్, అప్లికేషన్లు అన్ని ఇచ్చిన. ఇప్పుడు ఏదో డేటా ఓపెన్ కాలేదమ్మా అంటున్నారు సార్. సమస్య అంటే ఆయన పని ఆయన చేసుకోలేరు సార్. పింఛని రమ్మని కావాలని సార్ అడుగుతాను. అది 2 ఆడపిల్లలు, బీపీ షుగర్ తలకు కొట్టేసి మాట్లాడలేడు. ఆయన పని ఆయన చేసుకోలేడు, తినే పరిస్థితిలో లేడు. 10 నెలలు అయిపోయి సార్. 10 నెలలు అయిపోతుంది అంటే ఇంటికే పరిమితం అయ్యాడు. కానీ మీకైతే గవర్నమెంట్ నుంచి ఏది రావట్లేదు అంట. అమ్మఒడి ఒకటి పడింది సార్. అమ్మఒడి పడింది, ఏం రావట్లేదు. ఇంకా ఏం రాలేదు సార్. సచివాలయం వాళ్ళు ఏం చెప్పారు? అది డేటా ఓపెన్ కాలేదమ్మా, మేమేం చేసేది అని చెప్తున్నారు సార్. వాళ్ళు అదే అడుగుతారు. ఎప్పటి నుంచి చెప్తున్నారు? 5 నెలలు అవుతుంది సార్. ఏ సచివాలయం సంబంధించి? ఇక్కడ రాధా కళ్యాణ మండపం పక్కన ఉంది సార్, పసనగుంట పుంగనూరు అక్కడ సార్. ఇప్పటికి మీరు ఎన్నిసార్లు తిరిగింటారు? 5-6 సార్లు తిరిగినారు సార్. ఈ మధ్య మొన్న చెప్పినారు డేటా ఓపెన్ కాదు, ఇంకా మేమే ఫోన్ చేస్తామన్నారు. కానీ నేను 2-3 సార్లు తిరిగినా వాళ్ళు అదే మాట చెప్తా. అందుకు కలెక్టర్ ఆఫీస్ కాకుండా వస్తే ఏమైనా న్యాయం జరుగుతుందేమో అని ఇటుకు వస్తాను సార్. ఇప్పుడు అర్జీ తీసుకొని సార్. సార్ అది ఇంకా ఓపెన్ కాలమ్మా అన్నగాని చెప్తాను. ఈ పరిస్థితి ఇట్లుంది. నన్ను పని చేసేవాడు ఈ పరిస్థితి ఇట్లా అయిపోయింది. నా బిడ్డలు నేను ఇట్లా చూసుకుంటాను. ఏం చేయలేని పరిస్థితి. నా ఇప్పుడు బాధపడతాను. 2 ఆడపిల్లలు సార్. ఒక పాప 6th, ఒక పాప 9th సార్. మెకానిక్ సార్. ఆయన లారీలకి కానీ బస్సులకి స్ట్రింగ్ వర్క్ చేస్తాను. ఆయన రెంట్ గానీ కట్టలేను సార్. మొన్న 10 నెలలు రెంట్ అమ్మఒడి డబ్బులు అట్లా కట్టేస్తాను. 10 నెలలు. నేను తప్పైతే మా ఇండ్ల కాడని అడిగాను సార్. వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు సార్. పోయినాం సార్. అక్కడ కానీ పోయినా, ఓపెన్ అయిపోతుందమ్మా చేస్తామన్నారు. ఆయన కానీ ఈ సదరం సర్టిఫికేట్ ఓపెన్ చేసేదానికి ఇస్తారమ్మా అని చెప్పి సైన్ కానీ చేసి రాలేదు సార్. నాకు పైన అక్కడికి 4 సార్లు పోయినా. ఎవరు సహాయం చేయలేదమ్మా అసలు? దాతలు గానీ ఎవరు గానీ? ఎవరు లేదు సార్. ఎవరు అంటే పక్కన వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేసినారు. ఈయన సెడ్ వాళ్ళు మెకానిక్ పని చేస్తారు వాళ్ళే సార్. ఇదంతా రాసిచ్చినారు సార్. అంతా చేరుకొని అదే అమౌంట్ లోనే హాస్పిటల్ కి పాడు చూపించాలా. నెలకు 5,000-6,000 అవుతుంది సార్. ఇప్పుడు మందులకి మాత్రమే. నేను ఇంట్లో రెంట్ కట్టుకునేదా, ఇంట్లో చూసుకునేదా, పిల్లలు చూసుకునేదా, నాకైతే ఒకసారి బతకల్లా అనిపించేది సార్. అట్లా ఇప్పుడు గవర్నమెంట్ లో చూసుకున్నట్లయితే ఆరోగ్యశ్రీ గానీ లేకపోతే ఆరోగ్య పథకాలు గానీ అప్పుడు పోయినా సార్. అవేమి రాలేదమ్మా? లేదు సార్. అప్పుడు ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఆరోగ్య కార్డు మీద పోయినా సార్. సిఎంస్ హాస్పిటల్ కి ఆడ అమౌంట్ అవుతుంది అని చెప్తే మళ్ళీ మేము అక్కడ చూపించుకోలేదు సార్. మందులు కానీ తెచ్చుకోలేదు. అక్కడ పోయి ఇర్పాస్పురం పోయి 3 సార్లు మందు పంపించుకున్నాము అంతే సార్. మళ్ళీ అక్కడ ఇక్కడ మందులు బాధపడుకొని తీసుకుంటాండ సార్. ఇక్కడ వాళ్ళ పిల్లలకి ఒక్కసారి పని స్కూల్ మాన్పించేసుకొని లేని పరిస్థితుల్లో వాళ్ళ పనికి పోతాను సార్. నేను ఇంక వాళ్ళ స్కూల్ పోతుంది అట్లా ఒకసారి ఆలోచించి అందరూ అరుస్తారు. నేను ఏం చేసేది సార్ ఇంకా పరిస్థితి. ఆయన పని ఆయన చేసుకుంటే నేను ఏమన్నా పని చేసుకోవచ్చు. ఆయన పని చేసుకోవడం మాట రాదు, చెయ్యి ఆయన చేత ఏం తినేది రాదు. బాత్రూమ్ పాడవచ్చు, కడగలనా అన్ని నేనే చేయవల్లా. నడిచేదానికి అంత సదరం అయితే నడుస్తారు, మామూలుగా అయితే పడిపోతాడు. పక్కన మనిషి ఉండే ఉండాలి సార్. ఇంకే విధంగా సార్ ఇంకా సాయం చేయకపోతే నేను పింఛను బిన్న రాకపోతే నేను ఇంక వేరే పని చేసేకి లేదు. అది రాలే, ఏం చేయాలో అర్థం కాలేదు సార్. అందుకే కలెక్టర్ ఆఫీస్ కడుకున్నా వస్తే న్యాయం జరుగుతున్నాము ఇంటికి వచ్చినాం. చూసుకున్నట్లయితే దంపతులు రేణుకా గారు అలాగే చంద్ర గారు అయితే ఉన్నారు. వారి బాధ అయితే వర్ణనాతీతంగా ఉంది. ఎందుకంటే నడవలేని స్థితిలో, కూర్చోలేని స్థితిలో, పడుకోలేని స్థితిలో ఉన్నాడు. 2 పిల్లలు, 2 ఆడపిల్లలతో చాలా బాధలు అయితే ఎదుర్కొంటున్నారు. ఇంతకు గవర్నమెంట్ ఎందుకు సహాయపడలేకపోతుంది? అలాగే మధ్యవర్తులు ఏమన్నా ఆపుతున్నారా? గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా సహాయం చేయాలని రన్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం.